రోహిణి తండ్రి రామదాసు చిన్న రైతు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం ఎప్పటికప్పుడు పడిగాపులు కాస్తూనే ఉంటారు. అలాగే రోహిణి తండ్రి కూడా చాలాసార్లు ప్రభుత్వం నుండి తనకు అందే పథకాలను పొందటానికి చాలా ప్రయత్నించినప్పటికీ తనకి ఏ ఒక్కసారి కూడా పథకాలు దక్కలేదు. తండ్రి ఆ స్కీములను పొందుటకై ఆకలి చంపుకొని జేబులు ఖాళీ చేసుకొని కాళ్లరిగేలా తిరిగినా తన తండ్రి పడిన కష్టాలను దగ్గరుండి చూసిన రోహిణి ఓ రోజు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగింది. నాన్నా, నీకు దక్కే ప్రయోజనాల కోసం ఇంత కష్టపడుతున్నావు, అయినా ఏ ఒక్కటి కూడా పొందలేకపోయావు. అసలు నీకు వాటిని అందేలా చేసే బాధ్యత ఎవరిది నాన్నా అని అడిగింది. దాంతో తల్లి, మన జిల్లాలో ఎవరి ప్రయోజనాలైనా వాళ్లకు అందేలా చేసేది కేవలం కలెక్టర్ గారే అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది రోహిణికి, కలెక్టర్ గారు మాత్రమే జనాలకు వారి వారి ప్రయోజనాలను అందేలా చేయగలరు అని. తాను పెద్దయ్యాక కలెక్టర్ అయి తన తండ్రిలా ఏ ఒక్క రైతు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకూడదు అని నిర్ణయించుకుని ఎలాగైనా కలెక్టర్ అయి తీరాలి అని తనకు తాను శపథం చేసుకుంది. అనుకున్నట్టుగానే తండ్రి కష్టం ప్రతిరోజూ కళ్ల ముందు కనపడుతుంటే తనలో అంతకంతా కసి, పట్టుదల పెరగటం మొదలయ్యాయి. అదే కసితో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం, ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొట్టమొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది రోహిణి.